నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. మే నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మనం ప్రతి నెలలాగే ఈ మే నెలలో ఏ రాశుల వారికి అసలు ఎలా ఉండబోతుంది అంటారు? తప్పక ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడులాగే మనం గోచారం మాట్లాడుకోవాలి. అందరికీ తెలిసిన విషయం అంటే అందరూ యూట్యూబ్ బాగా చూస్తున్నారు అండ్ ఆల్సో ఏ వచ్చేసింది అన్ని వచ్చేసాయి కనుక అవేర్నెస్ అనేది పెరిగింది ఆస్ట్రాలజీ మీద. సో బేసిక్గా వేదిక్ అస్ట్రాలజీలో మనం కన్సిడర్ చేసేది 9 ప్లానెట్స్, 12 రాశులు, 12 భావాలు, అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. సో ఈ మంత్లో ఏమేమి మూమెంట్స్ ఉన్నాయి అంటే గోచారం ఏమేమి ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మన రాశి ఫలితాలు అంటే ఏ రాశి వరకు ఎలా ఉంటుందో మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఎప్పటికైనా మనం మాట్లాడుకునే శనీశ్వరుడి గురించి మాట్లాడుతూ ఉంటాను. ఆయన ప్రస్తుతం మీనంలో ఉన్నారు, ఈ నెల కూడా మీనంలోనే ఉంటున్నారు. సో ఏలినాటి శని ఎవరెవరికి ఉంది? ఏలినాటి శని ఏమో మనకి మీన రాశికి ఉంది, కుంభానికి ఉంది, అలాగే మేషానికి ఉంది. మేషానికి స్టార్టింగ్ స్టేజ్ అంటే ఫస్ట్ ఘట్టం, మీనానికి రెండో స్టేజ్ రెండో ఘట్టం, అలాగే కుంభానికి ఏంటంటే మూడో ఘట్టం అనమాట. సో పూర్తిగా శని మూవ్ అవ్వాలి అంటే 2027లో మూవ్ అవుతున్నారు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది సన్. సన్ అంటే మనకి తెలుసు ఈజ్ ఆల్సో కింగ్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్ అంటాం, రాజు అనుకుంటూ ఉంటాం. అలాగే పొలిటికల్ గా కానీ లేకపోతే ఇప్పుడు దెబ్బలాట ఉందా అంటే గవర్నమెంట్స్ కి మనం ఎక్కువ సన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సన్ ప్రస్తుతం ఏంటంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్ మేషంలో ఉన్నారు. ఆయన ఏంటంటే 15th మేకి వృషభానికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే నెక్స్ట్ మార్స్ ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు. అలాగే ఆయన ఏంటంటే 11th మేకి ఏంటంటే మేషానికి మూవ్ అవుతున్నారు, అంటే ఓన్ రాశికి మూవ్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మనకి మెర్కురీ అంటే బుధుడు మనం ఎప్పటికైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే బిజినెస్ కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ బిజినెస్ వెంచర్స్ కానీ అంతులేని సంపద కావాలి కమర్షియల్గా అనుకుంటే కనుక మనం బుధుడు గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఆయన పొజిషన్ ఎక్కడుంది అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ, ఎందుకంటే చాలామంది ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో ట్రేడింగ్కి కూడా మనం మెర్కురీ అంటే బుధుడిని మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రస్తుతం ఏంటంటే మనకి మేషంలో ఉన్నారు. ఆయన వృషభానికి ఎప్పుడు మూవ్ అవుతున్నారంటే 15వ తారీఖు మూవ్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది వీనస్ అంటే శుక్రుడేమో ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఆయన ఏంటంటే 14th మేకి ఏంటంటే మనకి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో మిథునంలో ఎవరున్నారు? జూపిటర్ బలంగా కూర్చుని ఉన్నారనమాట. ఆయన ఎగ్జాల్టేషన్ పొజిషన్ కి జూన్లో వెళ్తున్నారు. ఈ నెల అంతా మే అంతా జూపిటర్ అంటే గురు మనకి మిథునంలోనే ఉన్నారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది రాహుకేతువులు. రాహు ఏమో ప్రస్తుతం మనకు తెలుసు కుంభంలో ఉన్నారు. అలాగే కేతు ఏంటంటే మనకి సింహంలో ఉన్నారనమాట. ఈ నెల అంతా ఇందులోనే ఉన్నారు. ఈ సంవత్సరమే వీళ్ళకి కూడా మూమెంట్ అనేది ఉంది. సో ఎప్పుడులాగే ఏంటంటే మన పరిహారాలు చెప్పడం అనేది అలవాటు. అలాగే ఏంటంటే జాతక రీత్యా రత్నాలు వేసుకోవాలన్నా లేకపోతే రుద్రాక్ష వేసుకోవాలన్నా లేకపోతే ఏంటంటే మన క్రిస్టల్స్ కూడా చాలా చూపెట్టున్నాం మనం. సో ఇప్పుడు వాస్తు క్రిస్టల్స్ కానీ లేకపోతే సంపద రావడానికి క్రిస్టల్స్ కానీ అండ్ ఏంటంటే మేరు కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవాలి అన్నప్పుడు ఎప్పటికైనా సరే పర్సనల్ కన్సల్టేషన్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇవన్నీను. సో వ్యక్తిగత జాతకం పరిశీలించుకున్న తర్వాత ఒక రత్నం కానీ లేకపోతే లెట్స్ ఏ రుద్రాక్ష కానీ లేకపోతే ఏదో ఒకటి ఇప్పుడు మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే పూజలు చేయించడం కూడా మనం చేయించి ఇవ్వగలం. అంటే జపాలు చెప్తూ ఉంటాము, ఏ పూజలు దేనికి చేయాలి, ఎందుకంటే ఇవంతా ప్లానటరీ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఏ పూజలు చేయాలి, ఏ జపాలు చేయాలి, అదంతా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది రాశి వారీగా జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం, అందరికీ తెలిసిన విషయమే. అలాగే చాలా మందికి ఏంటంటే డౌట్ ఉంటూ ఉంటుంది అనమాట, ఈ నక్షత్రంలో నేను పుట్టాను, నాకు పేరు కూడా ఈ అక్షరంలో రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే నా పేరు ఇది, నా నక్షత్రం ఏంటని అడుగుతారు రివర్స్. సో నేనంటే మీ నక్షత్రం తెలియకుండా పేరు ఎలా పెట్టారు మీ పేరెంట్స్, సో నక్షత్రం తప్పు కదా మరి అంట. సో డేట్ ఆఫ్ బర్త్ ఉండదు చాలా మందికి. అలాంటి వాళ్ళకు కూడా మనం హోర శాస్త్రం అనేది, ప్రశ్న శాస్త్రం ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఏదైనా సరే జనరల్ ప్రెడిక్షన్స్ అంటే జనరల్ పరిహారాలు అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అండ్ ఆల్సో నవగ్రహ హోమం చేయడం కానీ లేకపోతే లక్ష్మీ గణపతి పూజలు చేయడం కానీ ఇవన్నీ చేయడం అనేది చాలా మంచిది. బట్ ఎందుకు నేను కొంచెం తక్కువ చెప్తున్నాను అంటే ఇప్పటికైనా సరే ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే
ఒక జపం మనం చేసుకోవడం కానీ, లేకపోతే ఒక మంత్రం మనం చేసుకోవడం కానీ, లేకపోతే మెడిటేషన్ చేసుకోవడం కానీ, లేకపోతే ప్రాణాయామం చేసుకోవడం కానీ మంచిది. అండ్ ఆల్సో అందరికీ తెలుసు ఇది ఎండాకాలం. అవును. హైదరాబాద్ లో అసలు తెలంగాణ అంతా మాడిపోతుంది, అంత వేడిగా ఉంది, బయటికి అవును. వెళ్ళడానికి లేదు. సో పూజల్లో కానీ ఇప్పుడు హోమాల్లో కానీ పాల్గొనడం కూడా కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఏసీ రూమ్ లో హోమాలు చేయలేము. చేయలేం. సో అందుకోసమని కొంచెం జాగ్రత్తగా ఉండడం, అలాగే ఏమి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం కానీ, లేకపోతే హెల్త్ రీత్యా కొంచెం జాగ్రత్త పడడం కానీ అన్ని రాసుల వారికి చాలా మంచిది. ఇవన్నీ ఏంటంటే తగ్గాలి అంటేనే మనం రెమెడియల్ మెషర్స్ అంటే పరిహారాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే హెల్త్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఒకటి కాదు, చాలా మందికి ఏంటంటే సంపద కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, దానికోసం పాకులాడుతూ ఉంటారు. సో హెల్త్ కన్నా వెల్త్ ఏమీ లేదు, హెల్త్ ఉంటేనే ఏదైనా చేయగలం. సో హెల్త్ ని కాపాడుకుంటూ రావాలి ఈ మే నెలంతా అని అన్ని రాసుల వారికి చెప్పడం జరుగుతుంది. మేడం, మే నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి కానీ, మ్యారిటల్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి కానీ అసలు ఎలా ఉండబోతుంది అంటారు? వీళ్ళకి కొంతవరకు కూడా మిశ్రమ ఫలితాలే మనం ఎప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాము. కానీ సంచారాలు చూస్తే కనుక మనకి ఇప్పుడు 8th లోడేమో 7th లో ఉన్నారు. అంటే ఏంటి, పార్ట్నర్షిప్ లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళకి కానీ కొంతవరకు ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి. అంటే అండర్స్టాండింగ్ అనేది కొంత ఈ ఈ మంత్ లో ఏమో ఎడబాటు వచ్చే ఛాన్సెస్, అండర్స్టాండింగ్ అంత ఉండదని చెప్పడం అనమాట. మార్స్ ఏమో మూవ్ అవుతున్నారు. ఎప్పుడు మూవ్ అవుతున్నారు? 15th మేకే మూవ్ అవుతున్నారు. ఎక్కడ మేషానికి మూవ్ అవుతున్నారు, ఓన్ హౌస్ కి. టు అ సర్టన్ ఎక్స్టెంట్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి నువ్వు అడిగినట్టు రిలేషన్షిప్ లో కొంచెం బాగానే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ 7th శని ఉన్నారు, శ్రమ అనేది చాలా అధికం. ఓకే. లక్కీలీ వీళ్ళకి ఏమైంది, జూపిటర్ ఏమో అంటే 7th లో ఏమో 10th లో పడింది. సో పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్ ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నాను, లేకపోతే ఏంటంటే నేను ఒక బిజినెస్ తీసుకుని వేరే వాళ్ళ బిజినెస్ అంటే మనం చేస్తూ ఉంటారు కదా, యాజ్ ఎ పార్ట్నర్ అంటే సైడ్ పార్ట్నర్ కింద తీసుకుని చేసే బిజినెస్ కానీ, ఇలాంటివన్నీ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ పెట్టుకోవడం అనేది మంచిదన్నమాట. వీళ్ళకి అది కూడా సూచన. అలాగే వీళ్ళు చేసే పనులు కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే శ్రమ అనేది విపరీతంగా ఉంటుంది. ఏదైనా సరే 2కి 3 సార్లు శ్రమ పడితే కానీ ఫలితం అనేది ఉండదు అనమాట. అప్పుడు కూడా ఫలితం మనకి మంచిది వస్తుందా లేదా కూడా తెలియని పరిస్థితి అనమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 9th లార్డ్ కూడా 10th కి మూవ్ అవుతున్నారు. సో బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది, ఎస్పెషలీ స్టాక్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే కమాడిటీ ట్రేడింగ్ కానీ, లేకపోతే ఏదైనా వాళ్ళు ఇలాగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, ల్యాండ్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు కానీ, కమిషన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఎప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనమాట. అదొకటి కాకుండా మనకి 12th లార్డ్ మనం చూసాము అంటే మనకి 9th లో ఉన్నారు. సో గవర్నమెంట్తో పని చేయించుకోవాలి అన్న వాళ్ళకి కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే విపరీతమైన ఖర్చు ఉంటుంది. సో ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఐడియేషన్ అనేది వెరీ గుడ్ పీరియడ్ అనమాట. ఇప్పుడు ఐడియా తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది ఈ మంత్లో వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి బాగుంటుంది. కొంతవరకు ఏంటంటే వాళ్ళు చేసే పనిలో ఎడబాటు రావడం కానీ, లేకపోతే ఇంట్లో కూర్చోవడం కానీ, లేకపోతే ఉద్యోగం కొత్తది వెతుక్కోవడం కానీ, ఎందుకంటే ఇంకా ముందుకెళ్ళాలి అని వెతుక్కోవడం కానీ, అలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఈ నెలలో మనకి కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఆల్సో పిల్లల విషయానికి వస్తే ఎస్పెషలీ స్టూడెంట్స్ అంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, పై చదువులకి బయటికి పంపించే ఛాన్సెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అనమాట. ఏదైనా సరే కొంతవరకు వీళ్ళకి ఖర్చు ఉంది, అటు శ్రమ ఉంది, అంత ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉండే ఒక మంత్ కింద మనం కన్యా రాశి వాళ్ళకి చెప్పుకోలేము. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం అనేది తప్పక వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అంటే 8th లార్డ్ కూడా అంటే ప్రాపర్టీస్ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. 12th లార్డ్ కూడా ఏంటి 9th నుంచి మన 10th కి వెళ్తున్నారు. సో ఇట్ ఈస్ లైక్ కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సారీ ఇది కట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో 12th లార్డ్ కూడా ఏంటంటే 8th నుంచి మనకి 9th కి వెళ్తున్నారు అనమాట. సో అంటే ఏంటి, వీళ్ళకి భాగ్యంలో కూడా కొంతవరకు భంగం, అంటే ఏంటి చాలా ఖర్చుతో కూడిన ఒక మంత్ కింద మనం కన్యా రాశి వాళ్ళకి చెప్పుకోవాలి. మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? తప్పక నగరాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి, మినిమం 108 times, ఎస్పెషలీ ఆన్ వెడ్నెస్డేస్. అండ్ ఎప్పటికైనా సరే మనం నిత్యం చెప్తూనే ఉంటాం, గణపతికి పూజ చేయడం మంచిది. అలాగే హోమాల్లో పాల్గొండి. ఏదైనా సరే గణపతి ఆదర్వ శిరీషం అయినా సరే, ఏదైనా సరే మనకి అష్టోత్తరమైనా చదువుకోండి, లేని పక్షాన్ని వినండి.
ఓకే. సో గణపతికి కంటిన్యూస్ గా పూజ చేయండి. గరిక పెట్టుకోవడం కూడా చాలా మంచిది. ఎస్పెషల్లీ ఫారిన్ లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇంటి నుంచి దూరంగా ఉండి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కానీ ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలి. ఈ నెల అంటే కొంచెం వరకు బాగా గడవాలి అంటే, హ్యాపీగా గడవాలి అంటే కనుక తప్పక చేసుకోవడం, గణపతికి చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. అండ్ ఆల్సో మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గణపతి రుద్రాక్ష అని దొరుకుతుంది, గణేష్ రుద్రాక్ష అని దొరుకుతుంది, అది వేసుకోవచ్చు. అలాగే ఏంటంటే గౌరీ శంకర్ రుద్రాక్ష కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇవి రెండు వేసుకోవచ్చు. ఏదైనప్పటికీ జాతక రీత్యా మనం ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది కనుక జాతకం చూసుకుని వేసుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చాయంటే మనం జాతి రత్నాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. పచ్చలు ఇస్తాం అన్నమాట. పచ్చలతో పాటు మనం డైమండ్ లేకపోతే ఇంకోటో అంటే ఏంటి పర్ల్ ఇవన్నీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్, అంటే జాతక రీత్యానే ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పటికైనా జాతకం పరిశీలించుకోవడం అనేది ఫస్ట్ స్టెప్. అలాగే ఏంటంటే వాస్తు పిరమిడ్స్ అని ఉంటాయి, లేకపోతే సంపద రావడానికి పిరమిడ్స్ ఉంటాయి, అలాగే శ్రీ యంత్రాలు ఉంటాయి, మేరులు ఉంటాయి. ఇవన్నీ కూడా కావాలి అంటే మనని సంప్రదించవచ్చు. ఓకే. కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గ్రీన్ అలాగే ఆరెంజ్ ఓకే. వేసుకోవడం చాలా మంచిది. ఆరెంజ్ గోయింగ్ టువర్డ్స్ గోల్డ్, ఎస్పెషలీ ఆన్ వెడ్నెస్డేస్ వేసుకోండి, చాలా బాగుంటుంది.